బంగారం ప్రియులకు భారీ ఊరట లభించింది. భారీగా తగ్గింది బంగారు మరియు వెండి ధరలు. కానీ నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో పెను మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 8,230 రూపాయలు తగ్గి 1,70,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర వచ్చేసి 7,550 రూపాయలు తగ్గి 1,56,400కు చేరింది. భారీగా పరుగులు పెడుతున్న వెండి ధరకు కూడా బ్రేక్ పడింది. కిలో వెండి పైన 10,000 తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 4,15,000 ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో కూడా మరింత తగ్గుతాయి అంటూ కూడా మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఒక్క రోజుల్లోనే ఇన్ని వేలల్లో ఇటు బంగారు ధర తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటారు? బంగారం కొనే అంటే అందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. బంగారం ప్రియులకు పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు కూడా దాదాపు 5,000 10,000 పెరుగుతున్న ఈ తరుణంలో ఒక్కసారిగా ఈ రేట్లు అనేది పడిపోవడం, సో దాంతోపాటు ఇటు వెండి అలాగే బంగారం రెండూ కూడా రేట్లు తగ్గడంతో కొంచెం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకా ఈ 2-3 రోజులలోనే మరి ఇంకా తగ్గుతాయంటూ కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మాఘమాసం వచ్చింది. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. పెళ్ళిళ్ళ సీజన్లో పెద్ద ఎత్తున బంగారం ప్రియులంతా కూడా పెళ్లి కూతుర్లకి పెద్ద ఎత్తున బంగారం పెడతా ఉంటారు. సో దీంట్లో చాలా కష్టమైపోయింది. బంగారం కొనాలంటేనే భయపడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రేట్లు తగ్గడం పెద్ద ఎత్తున సంతోషాన్ని గుర్తు చేస్తుంది, ముఖ్యంగా బంగారం ప్రియులకు. సో నిన్న ఏదైతే వెండి ధరలు నిన్నటితో పోలిస్తే దాదాపు చాలా మారినాయి. దీంట్లో భాగంగా ఏదైతే ఈ బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 8,230 రూపాయలు తగ్గింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి 1,70,620కి చేరింది. సో దాంతోపాటు 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు సంబంధించి ధర 7,550 తగ్గి ప్రస్తుతం ఉన్నటువంటి రేటు 1,56,400కి చేరింది. సో భారీగా పడిపోతున్న ఈ వెండి ధరలు కూడా పెద్ద ఎత్తున చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వెండి 4,15,000 ఉంది. సో ముఖ్యంగా ఈ తగ్గింపు ఏదైతే ఉందో ఈరోజు కొంచెం ఊరట ఇచ్చినప్పటికి కూడా మరి కొంతమంది అంటే ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఇంకా తగ్గుతాయి, ఈ బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ ఇంకా తగ్గుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు ఈ ఏదైతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లగా అటు అమెరికా, ఇరాన్ మొత్తం కూడా దేశంలో ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఈ వ్యాయంగానే ఈ రేట్లు డాలర్ బలపడటం వల్ల కూడా ఈ ధరలలో మార్పులు జరిగాయంటారు. ఎస్, డెఫినెట్గా. అంటే దీనికి సంబంధించి డాలర్ ఎంతెంత బలపడితే అంతంత ఇదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ యుద్ధ వాతావరణాలు ఎప్పుడైతే నెలకొంటాయో అప్పుడు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని నిర్ణయాల మేరకు ఇటు మొత్తం కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్లో కనుక చూస్తే ప్రస్తుతం ఇండియాలో అయితే దాదాపు ఈ రేట్లు తగ్గడం అయితే చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. పెళ్ళిళ్ళ సీజన్లో పెద్ద ఎత్తున బంగారం వెండి కొంటా ఉంటారు. సో దీనికి సంబంధించి దాదాపు ఈ రేట్లు ఈరోజు తగ్గినటువంటి రేట్లు 8,000 ఏదైతే బంగారానికి తగ్గడం కానీ దాంతోపాటు 7,000 వెండికి తగ్గడం కానీ సో ఇంకా తగ్గుతాయని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ధరలు తగ్గడం అనేది పెట్టుబడిదారులకు కూడా ఒక హెచ్చరిక లాగా మారాయి అని కూడా చూడొచ్చా? డెఫినెట్గా ప్రస్తుతం ఉన్న మార్కెట్లో బంగారం మీద అంటే గతంలో అంటే డబ్బులు పొదుపు చేసుకునే వాళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ కానీ అంటే ఎక్కడైనా ల్యాండ్లు అది ఇది కొనుక్కునేవారు. ప్రస్తుతం అయితే అందరూ కూడా బంగారం వెండి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు బంగారం రేటు పెరుగుతుందా, ఎప్పుడు బంగారం రేటు తగ్గుతుందా అనే ఇది సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి వీళ్ళకు కూడా అంటే ఆచితూచి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని సూచనల మేరకు ఏదైతే మార్కెట్ సంబంధించిన నిపుణులు ఉంటారో వాళ్ళని అడిగి ఈ పెట్టుబడులు పెట్టాలనేది కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు డబల్ పెరిగింది. గతంలో ఏదైతే 1,40,000 30,000 ఉన్నట్టుది దాదాపు ఇప్పుడు ఒక్కసారిగా 2 లక్షలకి చేరువలకు వెళ్ళిపోవడం. సో వెండి ఒక్కసారిగా దాదాపు 1,00,000 పైన పెరగడం ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు అంటే ముఖ్యంగా అందుబాటులోకి లేకుండా పోయింది అనేది ఒక చర్చనీయాంశం అయింది. సో ప్రస్తుతం అయితే ఇంకా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఇంకా కూడా
ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే ఈ ఈ రేట్లు పెరగడం వల్ల ప్రజలు ఎక్కడ కూడా బంగారం కొంటలేరు అనేది కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మార్కెట్లో కొనుగోలు లేనప్పుడు మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ఇది ఉండదు కాబట్టి సో అందుకే ఈ రేట్లు తగ్గుతున్నాయని అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం తగ్గిన ధరలు అనేవి కొనుగోలుకు సరైన సమయం అంటారా, లేక ఇంకా కొంతకాలం వేచి చూడాలా? డెఫినెట్గా ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు కొంటా అనుకునే వాళ్ళకైతే ఇది సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా తగ్గుతాయని చెప్తున్నారు కానీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ అంతా కూడా రోజు ఏదైతే ఈ ఈ మార్కెట్కి సంబంధించి ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. డాలర్ పెరిగినప్పుడు ఒక రేటు ఉంటుంది, డాలర్ తగ్గినప్పుడు ఒక రేటు ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ రోజు వరకు అయితే సో కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు అని కూడా నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే కూడా ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి, భారీగా కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఒక్క రోజులో చూసుకుంటే ఇంత భారీ మొత్తంలో ధరలు పడిపోయాయి. రానున్న రోజుల్లో అసలు మరి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా ఏమంటారు? డెఫినెట్గా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈరోజు తగ్గినటువంటి రేట్లు కనుక చూస్తే దాదాపు 8,000 7,000 ఈ రకంగా తగ్గింది. సో మరి మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం కూడా ఒక 5,000 తగ్గింది, మళ్ళీ 10,000 పెరిగింది. సో ఇట్లా అంటే ఒక వారం రోజులు క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ దీనికి సంబంధించి పూర్తి వివరణ రాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ను కూడా అంచనా వేసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొనొచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. తగ్గే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్లకే మీరు కొనాలనుకుంటే కొనేయండి. ఎందుకంటే పెరిగితే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ అలా ఉంది. సో తగ్గినా కానీ పెద్ద మొత్తంలో తగ్గదు. ఎంత తగ్గినా కొంత మేరని తగ్గుతుంది. ఒక 5,000 2,000 3,000 తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ మొత్తం అమాంతంగా పడిపోయే అవకాశాలు లేవంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. బంగారం ప్రియులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. భారీగా ఇటు బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో పెను మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 8,230 రూపాయలకు తగ్గి 1,70,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 7,550 రూపాయలు తగ్గి 1,56,400కు చేరింది. భారీగా పరుగులు పెడుతున్న వెండి ధర కూడా బ్రేక్ పడింది. కిలో వెండి పైన ఇటు 10,000 తగ్గినట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి 4,15,000కు చేరింది. త్వరలోనే కూడా మరింత తగ్గుతాయి అంటూ మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అనే నేపథ్యంలో ఇంత భారీగా తగ్గడం అనేది ఒక అందుకు యాదృచ్ఛికమనే చెప్పాలి. ప్రస్తుతం చూసుకుంటే డాలర్ బలపడటం వల్ల కూడా ఇటు ఈ మార్పులు అయితే చోటు చేసుకున్నాయనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా తగ్గుతాయి అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కొనుగోలుకైతే ఇది సరైన సమయం అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు.